ఎన్నికల ప్రచార ముగింపుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఈ నడికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బాగా సాగుతుందండి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరిస్తూ ఉన్నారు. తీసాను బాగా జరుగుతుంది. అందరూ కూడా స్పందన కూడా బాగుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈసారి మార్పు కావాలో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు. నాకు సిపిఐ పార్టీలే కాకుండా బహుజన సమాజ్ పార్టీ కూడా మాతో కలిసి పోరాడుతున్నప్పుడు కూడా మాతో బాగా సహకరిస్తున్నటువంటి సిపిఎం పార్టీ అయితే నాతో పాటు క్యాంపెయినింగ్ ప్రతిరోజు వాళ్ళు 30-40 మంది వచ్చి వాళ్ళు తెలిసిన బంధువులకు మిత్రులకు కూడా ఏవైనా ఈసారి ఈ జనసేన పార్టీ నెగ్గితే సిపిఎం పార్టీ నెగ్గినట్టుగానే వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. చాలా కృతజ్ఞతగా ఈ రాబోయే రోజుల్లో సిపిఎం, సిపిఐ, జనసేన, బహుజన సమాజ్వాదీ పార్టీలతో ఆఫీసు స్థాపించబోతూ ఉన్నాం. మనం నెగ్గితే డెఫినెట్గా అందరూ కలిసే ఈ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో మన సమస్యల పరిష్కారం దిశగా మేము కృషి చేస్తాం. నిన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మీ కేడర్లో ఒక నూతన ఉత్తేజం కనపడింది. ఆ కేడర్లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? యువత మొత్తం మీకు సహకరిస్తున్నారా లేదు? తప్పనిసరిగా మీరు చూశారు కదా, యువత అనేది ఈ పార్టీకి వెన్నుముక. యువత ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నెగ్గుద్ది అనేది వాస్తవాలు రాజకీయాలు చెప్తూ ఉన్నాయి. దాని భిన్నంగా ఈరోజు ఏంటంటే చాలామంది మాట్లాడుతున్నారు కుర్రోళ్ళు తప్ప సిపిఐ పార్టీ తప్ప ఎవరు లేరని. రేపు ఎలక్షన్ బ్యాలెట్లు ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అర్థం అవుద్ది. కాబట్టి ఎవరిని క్రిటిసైజ్ మాట్లాడవలసిన అవసరం లేదు. రాజ్యాంగంలో ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేసే హక్కు ఇచ్చింది. ఓటు వేసే హక్కు ప్రజలకు ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో ఎవరు మంచి అయితే వాళ్ళు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నారు మీరు, ఏదైతే పెన్షన్ ఇస్తూ ఉన్నారో అవన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే 3,000 ఇస్తాం దగ్గరుండి జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పడం అనేది దురదృష్టకరం. ఎలక్షన్లో చేయాలి తప్ప ఎలక్షన్లో ఇలాంటి ప్రలోభాలు పెట్టడం అనేది మరి చట్ట వ్యతిరేకం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కనుక చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీ నుంచి డబ్బులు ఇచ్చి ఉంటే తప్పనిసరిగా వాళ్ళు చెప్పుకునే హక్కు ఉంటుంది. నాకు కూడా ఉంటుంది, నేను సొంతంగా ఇస్తే. కానీ ఇది గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి అది మేము ఇస్తామన్న ప్రచారానికి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో నాకు అర్థం ఉంటుంది. ఆల్రెడీ చాలామంది కంప్లైంట్ చేసి ఉన్నారు. జనసేన మేనిఫెస్టోని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు మీ మేనిఫెస్టోని? ఇది యాక్చువల్గా ఏంటంటే కొత్త పార్టీ మేనిఫెస్టో అనేది ప్రజలకు ఆల్రెడీ ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. అది కాకుండా మేము కూడా పాంప్లెట్లు వేసి పాంప్లెట్ల రూపంలో తెలియజేయడం కంటే మనం మీడియా ద్వారా కూడా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నాం. నిజంగా ఏదైతే ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య కానీ, ఉచిత వైద్యం కానీ, రైతు కూలీలకి, వృద్ధులకి 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో కానీ అన్నింటిలోనూ ఈ యొక్క జనసేన పార్టీ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉన్నటువంటి మేనిఫెస్టోను తెలియజేస్తూ ఉన్నాం. ప్రముఖంగా తాడేపల్లిగూడెంలో మీకు త్రిముఖ పోటీ ఏర్పడింది. ఆ ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొని పోతున్నారు? మీకు మిగిలిన గడువు చాలా తక్కువ ప్రచారానికి, మీరు ఎలాగ ముందుకెళ్ళబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేనిఫెస్టో మొదటి అస్త్రంగా భావిస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజల మధ్య నుండి ప్రజలకు ఏ పదవి లేకుండా ఆయన ప్రజల యొక్క అవసరాలను తీర్చిన విధానాన్ని ఒక బలంగా భావిస్తూ ఉన్నాం. యువత ఒక బలంగా భావిస్తూ ఉన్నాం. డెఫినెట్గా అందరూ ప్రత్యర్థులే. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేదు. ఇవాళ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి. అందరూ రాజకీయ సమరంలో ఉన్నారు. గెలుపు ఓటములు డిసైడ్ చేయాల్సింది ప్రజలు. కాబట్టి ప్రజా తీర్పును శిరసావహించాలి. ఈ వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెంలో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మీరు అధికారంలో ఉన్న టీడీపీ కానీ అలాగే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీని ఎలా ఢీకొనబోతున్నారు? ఇప్పుడు డబ్బులు పెట్టి మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి ఉభయ గోదావరి జిల్లాల నుంచి. విజయగీతను ఎగరవేసినాయి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ. వాళ్ళ వ్యక్తులు నెగ్గిన విషయం మీకు అందరూ తెలుసు. అదేవిధంగా 5 సంవత్సరాల క్రితం రామసూర్యం గారు ఎలక్షన్లో నిలబడితే ఆయనకి ఒక మోటార్ సైకిల్ మీద తిరిగాడు. అవతల వ్యక్తి 30-40 కోట్లు ఖర్చు పెట్టినా నెగ్గలేదు. డబ్బు ప్రభావం అన్నింటిలో ఉంటుందని నేను అనుకోను. డెఫినెట్గా మంచికి స్థానం ఉంటుందని నా ఆలోచన. అలాగే ఇప్పుడు మీకు తాడేపల్లిగూడెంలో మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు? 5గురు పోటీ పడుతున్నప్పుడు ఒకే కులానికి చెందిన వ్యక్తులు, అది ఎన్ని ఓట్లు అనేది మనం లెక్క చెప్పలేం. గెలుపు ఖాయంగా మేము ప్రయత్నం చేస్తాం. గెలుపు ఖాయం అనేది మాకు తెలుసు, కానీ ఎన్ని ఓట్లు అనేది చెప్తే అది అహంకారంగా భావించాలి. ఎవరైనా ఏ పార్టీ అయినా ప్రజలు ఓట్లు వేస్తే కదా నెగ్గుతాం, మేము ఎలా చెప్పేస్తాం 50,000, 60,000, 20,000 అని చాలామంది చెప్తూ ఉన్నారు.
మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయితే కనుక మీరు ఎటువంటి అభివృద్ధి చేపడతారు తాడేపల్లిగూడెంలో? తాడేపల్లిగూడెం మున్సిపాలిటీని ఏ రకంగా అభివృద్ధి చేసామో అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీని కూడా అభివృద్ధి చేస్తారనేది మా నినాదం. డెఫినెట్గా ఇక్కడ తాడేపల్లిలో ఎలాగా తాగునీటిపైన, మౌలిక సదుపాయాలపైన, పార్కుల విషయంలో ఈ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్కేటింగ్ స్కూల్ ఏర్పాటు చేసాం, మరి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసాం, ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసాం, మెయిన్ రోడ్లు రహదారులన్నీ నిర్మించాం, బైపాస్ రోడ్ నిర్మించాం, 2వ ఫ్లైఓవర్ నిర్మించాం. ఇంకా చేయడానికి ఏమున్నా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా చేయవలసిన పని ఒక 30-40% మిగిలి ఉంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున మంచి కౌన్సిల్ రాబోతూ ఉంది. తప్పనిసరిగా ఈ ఊరిని నిజాయితీ ఉన్న వ్యక్తుల చేతిలో పెట్టబోతున్నారు జనం. డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల్లో మరి ఈ టౌన్ ఒక సిటీ మాదిరిగా తయారు చేయాలనేది నా ఆలోచన. ఇక పల్లెల్లో చూసుకుంటే చాలా పల్లెటూరులో ఇంకా నీళ్లు లేని పరిస్థితి, ఏవైతే చెరువులు ఉన్నాయో అన్నీ కూడా కలుషితం అవుతూ ఉన్నాయి. మరి డ్రైనేజ్ సిస్టమ్ వ్యవస్థ లేదు ఇంకా. మరి ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు అందించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా చూసుకుంటే తాడేపల్లిగూడెం ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రిముఖ పోటీ అయితే ఉందని చెప్పి, అలాగే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో పవన్ కళ్యాణ్ గెలుస్తా అని చెప్పి గట్టి నమ్మకంలో ఉన్నారు జనసేనలు. 2వ సీట్ మీద అనుకోవచ్చా? డిఫరెంట్గా మా 2 సీట్లు నెగ్గుతారనేది ప్రెస్ కానీ మీడియా కానీ అందరూ తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా మనం ఏంటంటే గెలుపు అనేది ప్రజలు ఇచ్చే తీర్పు కాబట్టి మనం కాన్ఫిడెంట్గా జనంలో కాన్ఫిడెన్స్ నిలబెట్టాలి. ప్రజలకి మనం ఇటు పని చేస్తాడని నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. అప్పుడు మనం గెలుపు కోసం మాట్లాడాలి. డెఫినెట్గా గెలుస్తాం అనేది లేకపోతే ప్రజల్లో తిరగలేదు. డెఫినెట్గా ఏ పార్టీ వాళ్ళైనా గెలుస్తామని తిరుగుతారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, అలాగే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే కనుక మిగతా తాగునీరు సమస్య, డ్రైనేజ్ సమస్యలు మొత్తాన్ని పరిష్కరిస్తామని చెప్తున్నారు బొలిశెట్టి శ్రీనివాస్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్ 9 న్యూస్, తాడేపల్లిగూడెం.